మల్లోజుల ఆషన్న నిన్న ఒక వీడియో, ఒక సంచలనమైనటువంటి 23 నిమిషాల వీడియోలో అందరి విషయాలు ఇటీవల జరుగుతున్న, ఆయన లొంగిపోయిన తర్వాత ఏ పౌర సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, గతంలో లొంగిపోయినటువంటి మావోయిస్టులు కావచ్చు, అరెస్ట్ అయి బయటకు వచ్చినటువంటి మాజీ నక్సల్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా లొంగిపోయినటువంటి ఆషన్న, ఆయన మల్లోజుల పైన వీళ్ళంతా కూడా విప్లవ ద్రోహులు. వీళ్ళు విప్లవాన్ని లేకుండా వాళ్ళు కోవర్టులుగా మారి పోలీసులకి ఇన్ఫార్మర్గా మారినలోని వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు నన్ను ఎంతో బాధించినాయి. నేను రావడానికి కారణం ఇది అంటూ నిన్న ఆషన్న ఒక సంచలనమైనటువంటి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. మేం కోవర్టులం కాదు, ఏ లక్ష్యం కోసం ప్రాణాలు ఇమ్మంటున్నారు మాజీ మావోయిస్టు ఆషన్న. మా శవాలు వస్తే ఎర్ర జెండాలు కప్పి ఊరేగిస్తే చాలా, పౌర మానవ హక్కుల సంఘాలు పరిధి దాటి మాట్లాడొద్దని వ్యాఖ్య. లొంగిపోయిన 210 మంది మావోయిస్టులతో కలిసి వీడియో రిలీజ్ చేయడం జరిగింది నిన్నే మనం ఆ వీడియోను కూడా మన ఛానల్లో కూడా చూడొచ్చు. ఆయన అన్ని అంశాలను ప్రస్తావిస్తూ మాట్లాడడం జరిగింది. తాము కోవర్టులం కాదని మావోయిస్టు పార్టీ మాజీ సెంట్రల్ కమిటీ మెంబర్ తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆషన్న అన్నారు. సాయుధ పోరాటాన్ని విరమించాలన్న నిర్ణయం మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సెక్రటరీ నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ బీహార్ దాదా ఉన్నప్పుడే తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ విషయమై ఆయనకు పలుమార్లు లేఖలు రాశామని, తీరా లొంగిపోయాక తమను కోవర్టులు, విప్లవ ద్రోహులు అనడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ద్రోహులు అన్న పదం మేము ఊహించిందే, కానీ కోవర్టులు అని ముద్ర వేయకండి. ఏ లక్ష్యం కోసం ప్రాణాలు ఇమ్మంటున్నారు? మా శవాలు వస్తే ఎర్ర జెండాలు కప్పి ఊరేగిస్తే చాలా, పౌర మానవ హక్కుల సంఘాల వాళ్ళు పరిధి దాటి మాట్లాడొద్దు అని ఆయన అన్నారు. లొంగిపోయిన 210 మంది మావోయిస్టులతో కలిసి ఇటీవల జరిగిన పరిణామాలపై 32 నిమిషాల వీడియోను ఆషన్న శనివారం రిలీజ్ చేశారు. తనతో పాటు సోనీపై వేసిన కోవర్టు అనే ముద్రను వెనక్కి తీసుకోవాలని మావోయిస్టు పార్టీ ఉద్యమంలో ఉన్న కామ్రేడ్స్ కు విజ్ఞప్తి చేశారు. ప్రాణాలతో రక్షించుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ పేరుతో ఎన్కౌంటర్ను జరుపుతూ తీవ్ర నిర్బంధం విధిస్తుంటే మావోయిస్టులను ప్రాణాలతో రక్షించుకోవాలనే ఉద్దేశంతో సాయుధ పోరాటాన్ని విరమించాలని 3-4 సెంట్రల్ కమిటీ సభ్యులు బీఆర్ దాదా దృష్టికి తీసుకెళ్లాం. ఆయన బతుకున్న సమయంలో ఏప్రిల్, మే నెలలోనే దీనిపై నేను, సోను పలుమార్లు పార్టీతో చర్చలు జరిపినాం. ఈ విషయాన్ని దేవుజీకి కూడా తెలుసు. జూన్ నెలలో పోలీసులు పెద్ద ఎత్తున ఆపరేషన్లు చేపట్టనున్నారనే విషయం మా దృష్టికి రావడంతో దాదాపు పలుమార్లు లేఖలు రాసినాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంతకంటే మించి నిర్ణయం మరొకటి ఉండదని, అయినా దీనిపై సెంట్రల్ కోర్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుందామని బీఆర్ దాదా మాతో చెప్పారు. నెల రోజుల పాటు కాల్పులు జరపకుండా అవకాశం ఇస్తే తమ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బయట ప్రపంచానికి తెలిసేలా పార్టీ లేఖలు రిలీజ్ చేసింది. అంటే దీని అర్థం ఏంటిది? దండకారణ్యంలో దక్షిణం వైపు ఉన్న పార్టీ సభ్యులకు ఇది తెలియదు. మాకు వాళ్ళకు మధ్య కొంత గ్యాప్ ఉంది. పోలీసుల నిర్బంధంతో సెంట్రల్ కమిటీ సభ్యులంతా కలిసి ఒకే చోట కోర్ కమిటీ మీటింగ్ జరుపుకునే అవకాశం మాకు లేకుండా పోయింది. ఉత్తరం, పశ్చిమ జోన్లో పనిచేసే వాళ్ళంతా కింది నుంచి పైదాకా చర్చించాక సాయుధ పోరాటం విరమించాలని నిర్ణయం తీసుకున్నాం. నా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. అయినా ఒకసారి దాదా నేతృత్వంలో జరిగిన డీకే ఎస్జెడ్సీ సమావేశంలో నాతో పాటు సోను పాల్గొన్నారు. ఇప్పుడు మమ్మల్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. రాండి చర్చ జరుపుదాం అని పిలిస్తే దాదా ముందుకు వాళ్ళు రాలేదు. ఇప్పుడేమో తమకేమీ తెలియదని, పార్టీకి తెలియకుండా ఆయుధాలు అప్పగిస్తూ లొంగిపోయారంటూ మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. దాదా ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత తోటి మావోయిస్టులను రక్షించుకోవాలనే ఉద్దేశంతో 200 మందిని కలిసి ప్రభుత్వానికి లొంగిపోయినాం. ఇక్కడ లొంగిపోయిన వాళ్ళంతా ఆషామాషి వ్యక్తులు కాదు. ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించుకునే శక్తి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉంది అని ఆషన్న వీడియోలో తెలిపారు. హైదరాబాద్లో ఉండి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎన్నో దశాబ్దాలుగా అడవులో ఉండి ఓ లక్ష్యం కోసం పోరాటం చేస్తున్నామని, పోలీసుల నిర్బంధంలో తమ లక్ష్యం నెరవేరని పరిస్థితి వచ్చిందని ఆషన్న పేర్కొన్నారు. అలాంటప్పుడు మేము ఎందుకోసం ప్రాణాలు అర్పించాలి? మా శవాలు వస్తే ఎర్ర జెండాలు కప్పి ఊరేగిస్తే చాలా, మీకు అందరికీ సంతోషమా? హైదరాబాద్లో ఉండి మాట్లాడడం కరెక్ట్ కాదు. అడవిలోకి వచ్చి చూస్తే తెలుస్తుంది మా పరిస్థితి ఏంటో అని ఆషన్న వ్యాఖ్యానించారు. సోను ఆషన్న ఎన్కౌంటర్లో చనిపోకుండా ఇన్నేళ్లు ఎట్లా బతికి ఉన్నారు అని కొందరు తాము చేసిన పోరాటాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. మా పోరాటం గురించి తెలుసుకోవాలంటే దండకారణ్యంలో మేము పనిచేసిన చోట
ప్రజలను అడగాలి, మాకు రక్షణగా ఉన్న కామ్రేడ్స్తో మాట్లాడాలి. పౌర మానవ హక్కుల సంఘాల వాళ్ళు మైక్ దొరికితే ఏది పడితే అది మాట్లాడుతున్నారు. స్టేజ్ ఎక్కగానే వాళ్లకు అవసరం లేని విషయాలను చెబుతున్నారు. హైదరాబాద్ బుద్ధిజీవులు మీకు కానీ మా పట్ల కానీ మా ఉద్యమం పట్ల కానీ మీకు తెలుసుకోవాలనుకుంటే మా దగ్గరికి రాండి, మేము అన్ని వివరిస్తాం, మీకు అన్ని సాక్ష్యాధారాలు చూపిస్తాం, అంతేగాని మమ్మల్ని కించపరిచేలా మాట్లాడవద్దు అని ఆశన్న ఒక 20 నిమిషాలకు పైగా ఆయన మాట్లాడుతూ అన్ని రకాలైనటువంటి అంశాలు. సో దాంట్లో వీళ్ళని లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఆయుధాలు ఏమైనా మీరు ఆయుధాలతోటి అడవిలోకి వచ్చిల్లా, ఏదైతే శత్రువుల దగ్గర నుంచి మేము లాక్కున్నటువంటి ఆయుధాలని ఇలా మేము అనుకున్నటువంటి శత్రువులకు అప్పగించి మీరు ఇన్ని రోజుల పాటు మాతో నడిచి మా మీదకే వాళ్ళని చంపడానికి ఉసుగొలుపుతారా? మీరు విప్లవ ద్రోహులు, ఉద్యమ ద్రోహులు, కోవట్టులు అని చెప్పేసి కూడా వాళ్ళు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళకి కౌంటర్గా ఆయన వీడియో రిలీజ్ చేసినట్టుగా కనపడతా ఉన్నది. పార్టీ పిలిస్తే ఎక్కడికైనా వస్తా, తాము సాయుధ పోరాటం విరమించిన విషయాన్ని దేశంలో 99% మంది ప్రజలు స్వాగతిస్తున్నారని ఆశన్న తెలిపారు. మేము గాలికి మాట్లాడలేదు, ఇప్పటికైనా మావోయిస్టు పార్టీ సాయుధ పోరాట విరమణ విషయంలో లోతుగా చర్చించాలి, లీడర్లు తమ క్యాడర్ నుంచి అభిప్రాయాలు తీసుకోవాలి, ఎందుకోసం పోరాటం చేస్తున్నామో క్యాడర్కు చెప్పగలగాలి. నన్ను పార్టీ పిలిస్తే ఎక్కడికైనా వస్తా, నేను ఎవరికి భయపడను. మేము లొంగిపోవడానికి గల కారణాలు, దీనికంటే ముందు పార్టీకి రాసిన లేఖలు, బిఆర్ దాదాతో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు చూపిస్తాను, అంతేగాని మమ్మల్ని కోవట్లని ముద్ర వేయకండి, ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి అని మావోయిస్టు పార్టీకి ఆశన్న విజ్ఞప్తి కూడా చేయడం జరుగుతూ ఉన్నది. సో అన్ని రకాలైనటువంటి అంశాలని ఆయనే 40 ఏళ్ళ ప్రస్తావనని చివరికి మావోయిస్టు పార్టీని వదిలేసి సాయుధ పోరాట విరమణని చేసినటువంటి ఆశన్నకి వస్తున్నటువంటి ఏదైతే కామెంట్స్ కావచ్చు, ఎవరైతే మీరు కోవట్లు, మీరు ద్రోహులు అని చెప్పేసి అంటున్నటువంటి వాళ్ళకి ఆయన మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే రాండి, నేను నా దగ్గర ఉన్నటువంటి సంబంధించిన ఆధారాలన్నీ కూడా చూపెడతాను. గతంలో నమ్మాల కేశవరావు దాదా బతుకున్నప్పుడు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నామో అవన్నీ కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మేము కోవాట్లు కాదు, ఈ సంబంధించినటువంటి ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు.